తీవ్రవాదులు అమర్ ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తారు. ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు గన్ పట్టుకొని రెడీగా ఉంటారు. అప్పుడు ఆ తీవ్రవాదులు అంతా కూడా ఒక్కసారిగా అమర్ వాళ్ళ నాన్నగారి మీద దాడి చేసి ఆయన్ని కింద పడేస్తారు. నిన్ను చంపితే మాకేమొస్తుంది, ఇప్పుడే వెళ్ళి ఆ అమరేంద్ర పిల్లల్ని చంపుతాము అని చెప్పి పదండ్రా అంటూ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే బాగి ఒక్కసారిగా వాళ్ళందరితోనూ ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా బాగి చితక్ కొడుతూ ఉంటుంది. ఇక ఆ ఫైటింగ్ సౌండ్స్ విని గదిలో ఉన్న మనోహరి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఇక బాగి ఆ రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటుంది. కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న ఆరు కూడా బాగి ఫైట్ చూసి షాక్ అవుతూ ఉంటుంది. అమర్ వాళ్ళ నాన్నగారు, పిల్లలు, నిర్మలమ్మ వీళ్ళంతా కూడా అలా బాగి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే షాక్లో చూస్తూ ఉండిపోతారు. ఇక ఆ తీవ్రవాదులను అక్కడి నుండి పారిపోయేలాగా బాగి చేస్తుంది. దాంతో పిల్లలంతా కూడా ఒక్కసారిగా బాగిని హక్ చేసుకొని మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇంతలో అమర్ ఇంటికి తిరిగి వస్తాడు. బాగి తీవ్రవాదులతో ఫైట్ చేసి కుటుంబాన్ని కాపాడిందని తెలుసుకుని ఇక అలా ప్రేమగా బాగిని హక్ చేసుకుంటాడు. అమర్ ప్రేమగా బాగిని హక్ చేసుకోవడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మొత్తానికి బాగి అయితే మిలిటరీ అమరేంద్ర భార్య అనిపించుకొని రౌడీలతో ఫైట్ చేసి కుటుంబాన్ని కాపాడి అమర్కి దగ్గరైంది. మరి సూపర్గా ఉన్న ఈ ప్రోమో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.